రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నానని రాజమౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాజమౌళి క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఎక్కువగా గ్యాప్ లేకుండా ప్రతిదీ పకడ్బందీ ప్రణాళికలతో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల రాజమౌళి అనుకున్నట్లుగా సినిమాని తీస్తూనే సమయాన్ని కూడా ఎక్కువగా వృధా చేయకుండా చూసుకుంటున్నాడు. ఈ సినిమా బడ్జెట్ మొదట 800 కోట్లు అవుతుందంటూ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత 1300 కోట్లు అవుతుందంటూ ఒక ఫిగర్ అయితే ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 1500 కోట్ల బడ్జెట్ అవుతుందంట. మరి ఈ సినిమాను అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబడుతుందనే డౌట్ అందరి మధ్యలో మెదులుతుంది. 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తేనే ఈ సినిమా ఘన విజయం సాధించినట్లు, లేకపోతే మాత్రం పూర్తిగా ఢీలా పడిపోయే అవకాశం అయితే ఉంది. ఇక రాజమౌళి విషయాన్ని నమ్మి ప్రొడ్యూసర్స్ అంతా భారీ అమౌంట్ పెడుతున్నారు. అంటే సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కించాలో రాజమౌళికి క్లియర్ కట్ గా అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ ఏమాత్రం తేడా కొట్టినా భారీ విమర్శలను మూటగట్టుకోవడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కి విపరీతమైన నష్టాలు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రాజమౌళి ఇప్పటివరకు తన ప్రొడ్యూసర్స్ ఎవరిని నష్టపరచలేదు కాబట్టి ఇది కూడా గురి తప్పకుండా భారీ సక్సెస్ గా నిలుస్తుందని చాలా మంది సినీ ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఎవరు ఏమనుకున్నా కూడా రాజమౌళి తాను అనుకున్నది వచ్చేంత వరకు సినిమాను చెక్కుతూనే ఉంటాడు. కాబట్టి ఈ సినిమా టాప్ రేంజ్ లో ముందుకు సాగడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరిస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ తో రాజమౌళి ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజమౌళి సైతం ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఆయన నటించే పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ అవ్వబోతుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మహేష్ బాబు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు రాజమౌళి వచ్చి సేవ చేస్తాడట. దాన్ని మొదట వేరే హీరోతో ప్లాన్ చేసినప్పటికీ ఆ హీరో ఆ పాత్ర చేయడానికి ఇష్టపడకపోవడంతో రాజమౌళి తానే స్వయంగా ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని తన సన్నిహితులు చెప్పడంతో ఆయన ఆ పాత్రను చేశారట. రాజమౌళి ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. జక్కన్న మంచి నటుడనే విషయం మనకు తెలిసిందే. ఆయన సినిమాల్లోని ప్రతి సన్నివేశాన్ని నటించి చూపిస్తాడు కాబట్టి ఆర్టిస్టులందరూ ఆయన చేసే యాక్టింగ్లో మనం సగం చేసినా కూడా మనకు మంచి గుర్తింపు వస్తుందని చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు రాజమౌళి తెర మీద 1-2 సార్లు చిన్న చిన్న పాత్రలో కనిపించినప్పటికీ తన నటనను పూర్తి స్థాయిలో బయట పెట్టే క్యారెక్టర్ అయితే చేయలేదు. వారణాసి సినిమాలో అలాంటి ఒక డిఫరెంట్ రోల్లో రాజమౌళి నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాకి క్యారెక్టర్స్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఈ చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.